ఎయ్యూ అవుట్గేట్ డౌన్లో రామాలయంలో వన్నెల రాంబాబు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ మెంబర్లు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అమ్మ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కొబ్బరికాయ అంటుకొని ప్రసాదం ఇక్కడ పెట్టండి, తీసుకోండి తల్లి. నా పేరు వన్నె రాంబాబు అండి. ఈ ఆలయానికి అధ్యక్షులుగా ప్రతి ఏటలాగా ఈ రోజు కూడా అంటే 19/3/2026 పంచనాటి కార్యక్రమంతో సీతారాముల కళ్యాణోత్సవం మొదలైందండి. వసంత నవరాత్రులు చేస్తున్నాం. ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని అంటే లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష తులసి దళార్చన, సీతారాముల వారికి అభిషేక కార్యక్రమాలు, 27 అన్న సంబరాధన దాదాపు ప్రతి ఏటా జరిగినట్టే 4 నుంచి 5 వేల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామండి. దానికి చాలా మంది భక్తులు విరాళాలు కూడా అందించున్నారు. తర్వాత 28 రేపు పట్టాభిషేకం కార్యక్రమం చేస్తున్నాము. పట్టాభిషేకం తర్వాత 29 పవలింపు సేవ, సారి ఊరేగింపు, ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేశాం. 30వ తారీఖు స్వామివారి తిరువుదోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటాగా అందరూ భక్తులు సహకరించుకున్నారు. ఆ సీతారామచంద్ర మన గ్రామంలో పెద్దలు, పిల్లలు, తాతలు చాలా మంది సహకరించారు ఈ కార్యక్రమానికి. ప్రతి ఏటా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకించి ఏంటంటే చాలా కొన్ని కార్యక్రమాలు, చాలా ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకున్నాం. దాన్ని ఆ శ్రీరామచంద్రుడు చల్లగా మనందరికీ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.